మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు, ఒక విమర్శ తట్టుకోలేరు, ఒక నిందను మోయలేరు, చాలా సున్నితంగా ఉంటారు. ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అధిక సున్నితత్వం, మెత్తని తత్వం అనేది మంచిది కాదు. సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను. అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి, సమాజంలో మనం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. నువ్వేం దేవుడివి కాదు, మనిషివి. నేను తెలుగులో చెప్తున్నా, అర్థమైద్ది. నువ్వు మనిషివి, నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చలా. ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసుప్రభుని ఒప్పుకున్నారా? ఈనాడే కాదు, ఆనాడు కూడా ఒక వర్గం యేసుప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది. యేసుప్రభు సిలువకు అదే కారణమైంది. యేసుప్రభుని వ్యభిచారం వలన పుట్టినవాడంది, యేసుప్రభును నిందించి మాట్లాడింది. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం. అవునా? అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ, వ్యతిరేకత తప్పలేదు. దేవుడు అంతటి వాడికే. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మానవులం. శోధకుల మధ్య బతుకుతున్నాం, సోదరుల మధ్య బతుకుతున్నాం. ఎవరి మధ్య? శోధకుల మధ్య, ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళ మధ్య, అరబందుల మధ్య, ఆశోదోళ్ళ మధ్య, నిద్రమోహం వాళ్ళ మధ్య, పనికి మాలిన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు, కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు, ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు.